శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ముందుగా మేషరాశి వారికి ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు వ్యయస్థానంలోను 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. ప్రధానంగా శుక్రుడు ఈ వారం 25వ తారీఖు వరకు కూడా ధనాధిపతిగా వ్యయస్థాన సంచారం వల్ల జాతకునికి కుటుంబ అవసరాలకు, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల ఆనందం కొరకు వారు ఏదన్నా ఒక వివాహంలో కానీ ఏదైనా పుణ్యక్షేత్రం కానీ దర్శించే ప్రయత్నంలో వారికి కావలసినటువంటి విలువైనటువంటి ఆభరణాలు అయితేనే, బట్టలు అయితేనే ఇటువంటివన్నీ సమకూర్చవలసి ఉంటుంది. కుటుంబ సమేతంగా ఏదో ఒక కార్యక్రమంలో మీరు ఈ వారం పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. మరి పాల్గొన్న కార్యక్రమంలో మీరు కూడా మీకు స్థాయికి తగ్గట్టుగా విలువైనటువంటి బహుమతులు వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇదే వారం 25వ తారీఖు నుంచి శుక్రుడు రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అంటే శుక్రుడు రాశిలోకి ధన సప్తమాధిపతిగా రావడం వల్ల జాతకుడు స్వయంగా ధనం సంపాదించే మార్గాలు అన్వేషించడం జరుగుతుంది. చాలా కాలంగా మీరు ఎవరినైతే కలుసుకోవాలనుకుంటున్నారో వారితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది. మీ జీవితంలో మీ భవిష్యత్తు కొరకు ఒక ముఖ్యమైన నిర్ణయం మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారితో కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ వారంలో చాలా కాలంగా దూరంగా ఉంటున్నటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మీ అభివృద్ధికి కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మీ కుటుంబ అవసరాలకు ఏదో ఒక విధంగా వారు మీకు సహాయపడడం జరుగుతుంది. అలాగే రవి ఈ వారం అంతా కూడా 12వ స్థాన సంచారం వల్ల, చతుర్థాధిపతిగా వ్యయస్థితి వల్ల ఏదో ఒక కారణాల వల్ల 2-3 రోజులైనా ఇతర ప్రాంతంలో స్టే చేయవలసి ఉంటుంది. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో పెద్దవారికి, ప్రధానంగా తండ్రి గారికి కానీ తండ్రి సమాన వ్యక్తులకు కానీ వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడం, వారికి కావలసినటువంటి వస్తువులు కానీ, ధనం కానీ, నివాస విషయాలు కానీ ఏదో ఒకటి వారికి సమకూర్చడం జరుగుతుంది. వారి విషయంలో వీటి కొంత కేర్ తీసుకోవడం జరుగుతుంటుంది. అంటే ప్రధానంగా తల్లిదండ్రుల యొక్క కేర్ తీసుకుంటారు. వారికి కావాల్సినటువంటి సదుపాయాన్ని సమకూర్చడం జరుగుతుంటుంది. అలాగే ఏదన్నా మీరు ఈ వారంలో ఏదైనా ఒక వైద్యశాలను సంప్రదించడం కానీ, మీ కుటుంబంలో ఎవరికన్నా మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ, వైద్యశాల సందర్శించడం కానీ, లేదా హాస్పిటల్లో ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళని పరామర్శించడం కానీ ఈ సమయంలో చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక ఉద్యోగ విషయంలో కొంత కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగం ఒకటి మీకు వచ్చే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి. అంటే ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిది ఏమైనా మీరు ఒక రాజకీయ పదవో, ఒక ఎండోమెంట్లో పదవో, మీకు పెద్దవారి ద్వారా వారసత్వంగా రావాల్సిన పదవి ఏమైనా ఈ సమయంలో రావాల్సి ఉంటే అది మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే వృత్తిరీత్యా మీరు ఒక దూర ప్రాంతం వెళ్ళవలసి రావడం జరుగుతుంది. అలాగే మీరు వ్యాపారస్తులై ఉంటే కొంతవరకు కొంత అధికమైనటువంటి పెట్టుబడి ఈ వారంలో మీరు వ్యాపార అవసరాలకి, వ్యాపార విస్తరణకి పెట్టవలసి ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు లాభస్థానంలోనే ఈ వారం అంతా సంచరించడం జరుగుతుంది. తృతీయ షష్టాధిపతిగా లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు మీ కింద పనిచేసేవారు, మీ సహాయకులు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. కొన్ని కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంటుంది. మీతో కలిసి వ్యాపారం చేయడానికి కొంతమంది ఉత్సాహం చూపుతుంటారు. వారి యొక్క సహకారంతో ఏదైనా ఒక ఏజెన్సీ లాంటివి తీసుకోవడం కానీ, ఏదైనా కొత్తగా ఒక ఫర్మ్ స్టార్ట్ చేయడం కానీ, ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసే ప్రయత్నంలో కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. ప్రధానంగా రాహు లాభస్థానంలో ఉండడం వలన చాలా వరకు అధిక ధనవంతులైనంత వారు, కొద్దిగా బ్లాక్ మనీ కలిగి ఉన్నటువంటి వారు మీతో కలిసి వ్యాపారం చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. అలాగే వారు మీ అవసరాలకి ఎంతైనా సరే ఆర్థిక పరంగా సహకరించే ప్రయత్నంలో మీరు అడగకుండానే ముందుగా మీకు ఆర్థిక పరంగా సహాయం చేసే అవకాశం ఉంది. బట్ అలాగే గురువు కూడా తృతీయ స్థానంలో రుజు మార్గంలో సంచరిస్తూ 11వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. సో మొత్తం మీద ఒక 4 గ్రహాలు ఈ 11వ స్థానంలో ప్రభావం చూపడం వల్ల ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. లేని పక్షంలో చాలా వరకు ధనం వేస్ట్ అవ్వడం కానీ, బ్లాక్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా స్పెక్యులేషన్ లాంటి వ్యాపారాలు చేయడం కన్నా, ఎవరికైనా అప్పిచ్చే కార్యక్రమాల కన్నా ఏదైనా ఒక స్థిరాస్తి లాంటిది కొనుక్కుంటేనే మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రధానంగా
విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా వివాహ సంబంధం కుదరదు. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ రోజైనా పర్లేదు, ప్రధానంగా మంగళవారం అయితే మంచిది. ఈ మంగళవారం రోజు సాధారణంగా మీకు కోతులు అంటే కోతులు, కొండముచ్చులు ఏమైనా పర్వాలేదు. మీకు కొద్దిగా దూర ప్రాంతంలో, అటవీ ప్రాంతం ఉన్నా, ఊర్లో కొద్దిగా దూరంగా ఉన్న వాటికి శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు బెల్లం కలిపి శనగుండల్లా చేస్తూ ఉంటారు. లేదంటే వేరుశెనగ ఉండలు, బెల్లం వేరుశెనగ ఉండలు, అవి సాధారణంగా ఇదో ఇంట్లో తయారు చేయటం వల్ల ఒక 3 కేజీలో, ఒక 5 కేజీలో అవి చక్కగా ఉండల్లా తయారు చేసి కొద్దిగా అటవీ ప్రాంతంలో రోడ్డు మీద అది కాకుండా కొద్దిగా రోడ్డు సైడు లేదంటే పుణ్యక్షేత్రంలో అయినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా, వాటికి ఇబ్బంది లేకుండా ఇవి ఏదన్నా ఒక క్లాత్ అది పరిచి ఈ ఉండలు దూరంగా పెట్టడం వల్ల ఒకేసారి ఇంచుమించు ఒక 3 కేజీలన్నా పర్వాలేదు. ఏదన్నా ఇలాంటి విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఘనంగా చేయాలి తప్ప ఏదో 4 ఉండలు వేసాం, ఒక 3 అరటిపళ్ళు వేసాం, ఒక బెల్లం మొక్క పెట్టామంటే మాత్రం ఫలితం దక్కదు. ఎక్కువగా కొద్దిగా తృప్తిగా పెట్టినప్పుడు ఆ ఫలితం కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ రెమెడీ 100కి 100 రూపాయలు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, అది మీకు దాని ఫలితం చాలా తొందరగా అనుభవంలోకి రావడం జరుగుతుంది. అయితే మన ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ వారం అంటే ఈ నెలలో 29వ తారీఖు మార్చి నెల ఆదివారం రోజు హైదరాబాదులోని శ్రీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిష్య మహాసభది జరగబోతుంది. అందులో ప్రముఖమైనటువంటి పుస్తక రచయితలు, ఆస్ట్రాలజర్స్ అంటే వీళ్ళ పెద్దవాళ్ళు శ్రీ మల్లాది మణిగారు, అలాగే శ్రీ నానాజీ పట్నాయక్ గారు, తర్వాత శ్రీ బంగారాయ శర్మ గారు మొదలగు ప్రముఖులు ఈ సభలో పాల్గొని వారు జ్యోతిష్యం మీద మాత్రమే ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏమైనా జ్యోతిషపరమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఆ సభకి, అంటే ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 మధ్యలో జరుగుతుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు వచ్చిన ప్రేక్షకులు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రవేశ రుచుంగా ఏమీ ఉండదు. మీరు ఉచితంగానే ఈ సభకి విచ్చేసి జ్యోతిషపరంగా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద నోట్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచిది. అంటే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరవుతారని ఆశిస్తూ స్వస్తి.